పరాభవనామ సంవత్సరంలో ఏ నదికి పుష్కరాలు ఉండబోతున్నాయి? బృహస్పతి అంటే గురుగ్రహం. ఒక్కొక్క రాశిలో గురుగ్రహం ప్రవేశించినప్పుడు ఒక సంవత్సర కాలం ఉంటాడండి ఆ రాశిలో. మేషరాశిలో గురుడు ప్రవేశిస్తే సంవత్సరం. సంవత్సరం అయ్యాక వృషభానికి వస్తాడు. వృషభం నుంచి మేషం, వృషభం, మిథునం, కర్కాటకం అలా 12 రాశులు సంచారం చేస్తాడు ఒక్కొక్క సంవత్సరానికి. అంటే పూర్తిగా ఒక ఆవృతం తిరిగి రావాలి మళ్ళీ మేషంలోకి అంటే 12 ఏళ్ళు పుష్కర కాలం ఉంటుంది. ఇప్పుడు ఈ బృహస్పతి ఉన్నటువంటి రాశి ఏదైతే ఉందో ఆ రాశిని అనుసరించి ఆయా నదులకి పుష్కరాలు వస్తాయి. అందుకే 12 ఏళ్లకు ఒకసారి పుష్కరాలు వస్తూ ఉంటాయి. ఇప్పుడు రేపు వచ్చేటటువంటిది ఏమిటి అంటే బృహస్పతి కర్కాటక రాశికి వస్తాడు. ఈ సంవత్సరంలో వచ్చేటటువంటి రాశి ప్రవేశం కర్కాటకంలో చేస్తాడు బృహస్పతి. ఎప్పుడు అది అంటే 2 జూన్ 2026 మంగళవారం నుండి 13 జూన్ 2026 శనివారం వరకు 12 రోజులు పుష్కరాలు. అక్కడ కర్కాటకంలో ప్రవేశిస్తాడు కనుక ఏ నదికి పుష్కరములు అంటే యమునా నదికి పుష్కరములు. గంగే చయమునే చైవ గోదావరి సరస్వతి. రెండో నామమే చెప్పారు. ఫస్ట్ గంగ చెప్పి 2 యమున అన్నారు. కాబట్టి అటువంటి యమునా నదికి పుష్కరాలు. ఆ పుష్కరాలు కూడా రాత్రి సమయం ముందు ప్రవేశం అవటం వలన మరుసటి దినం 1 రాత్రి ప్రవేశం. ఎలాగంటే జూన్ 1వ తేదీన రాత్రి 1:50 సోమవారం పాడ్యమి. ఆ బహుళ పాడ్యమి పైగా జ్యేష్ఠమాసంలో. కాబట్టి ఆ 2వ తారీఖు నుంచి రాత్రి ప్రవేశం కనుక లెక్కలోకి రాదు. 2వ తారీఖు నుంచి పుష్కరాలు ప్రారంభమవుతాయి మంగళవారం నుంచి. అది ఏమిటంటే మాతృశ్రీ యమునా నది పుష్కరములు ఆరంభమవుతాయి. పుష్కరమనగా పునీత కర్మ. ఇది 12 దినములు అంటే 12 దినాలు ఆ పుష్కరాల్లోకి వెళ్ళడము. ఎక్కడుంటే అక్కడ ఆ నది ఎక్కడుందో ముందు మనం వెతుక్కోవాలి. ఇలాగా హరిద్వార్ ఋషికేశ్ దగ్గరికి వెళ్తే అక్కడ చిన్నగా పాయి ఉందన్నారు. తర్వాతనేమో బృందావనం, మధుర, ఈ పక్కకు వచ్చేసరికి ప్రయాగలో త్రివేణి సంగమం ప్రయాగ. అంచేత మనం ఒకసారి తెలుసుకుని ఎక్కడ యమున ప్రవహిస్తోంది అనేది అక్కడికి వెళ్ళడం. అర్హత ఉన్న వాళ్ళు పితృకార్యాలు విధిగా చేయాలి. దాన్ని తీర్థ విధి శ్రార్థము అంటాం. పుష్కరాల్లో పెద్దవాళ్ళందరూ గతించిన వాళ్ళు ఎవరున్నారో వాళ్ళందరికీ కూడా తిలపిండ ప్రదానాలు, తిలోదకాలు అన్నీ సమర్పణ చేయాలి. దశదానాలు చేయాలి. ఆ బ్రాహ్మణులందరికీ కూడా దశదానాలు ఇచ్చి ఓపుకుంటే భోజనం పెట్టాలి. లేదంటే కనుక భోజన ప్రత్యామ్నాయ యథాశక్తి దక్షిణాం తుభ్యమహం సంప్రదదే వాళ్ళకి సమర్పణ చేయాలి. ఆ పిండ ప్రదానాదులు చేసేటప్పుడు కూడా అవి మనకి ఎవరెవరైతే మన సంబంధికులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా పిండ ప్రదానాలు చేయాలి. ఆదౌ పిత తథామాత అని ఒక శ్లోకం ఉంది. దాన్ని అనుసరించి పిండ ప్రదానాలు. కాబట్టి యమునా నది పుష్కరాలు. పుష్కర స్నానం చేస్తే మహాపుణ్య ఫలం. ఏ నదికి పుష్కరం వస్తే ఆ నది స్నానం. వచ్చే సంవత్సరం చూడండి 2027 గోదావరికి పుష్కరములు. కాబట్టి మాదంతా గోదావరి పరివాహకం రాజమండ్రి వచ్చేస్తే రాజమండ్రిలో మీరు కార్యక్రమాల చుట్టుపక్కల ఉన్న గోదావరి పాయలన్నీ కూడా ప్రవహించున్నాయి. అక్కడ ఈ యొక్క పుష్కర స్నానాలు, జపాది విధులు, అలాగే పితృకార్యాలు అన్నీ చేసుకోవచ్చు. కావున యమునా నదికి పుష్కరములు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఢిల్లీ, నోయిడా, మధుర, బృందావనం, ఆగ్రా తదితర నగరములలో గంగా నది మరియు అంతర్వాహినిగా సరస్వతి కలిసి ప్రయాగరాజ్ వద్దకు వచ్చి త్రివేణి సంగమంగా ఏర్పడుతోంది. కనుక యమునా నది జీవనది, అతి పవిత్రమైనది. యమున కృష్ణుని యొక్క పాద స్పర్శతోటి పునీతమైంది. కాబట్టి శ్రీమద్ భాగవతాంతర్గతంగా ఈ విషయాలు చెప్పబడ్డాయి కనుక ఆ స్థలం ఏదైతే యమునా నది ప్రవహించేది ఉందో అక్కడికి వెళ్ళి స్నానాదులు 12 రోజులు ఉండి స్నానాదులు చేయడం అనేది చాలా విశేషమైన విషయం. అన్ని రోజులు కుదరదండి అంటే ఎన్ని రోజులు కుదిరితే అన్ని రోజులు వెళ్ళడం. అధమపక్షం ఒక్కసారైనా వెళ్ళి అక్కడ ఆ పుష్కర నదికి, యమునా నదికి స్నానం చేయడం, పితృకార్యాలు అర్హత ఉన్న వాళ్ళని పూర్తి చేసుకోవడం, దాన ధర్మాలు చేయడం, వారి వారి స్వస్థలాలకి వాళ్ళు రావడం. కాబట్టి అటువంటి యమునా నది పుష్కరములు మరొకసారి తేదీ చెబుతున్నాను. 2వ తేదీ జూన్ 2026 సంవత్సరం మంగళవారం నుండి 13వ తేదీ జూన్ 2006 సంవత్సరము శనివారం వరకు యమునా నదికి ఈ యొక్క పరాభవ నామ సంవత్సరంలో పుష్కర విశేషము.